రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య మెగా కాంపిటీషన్ నడుస్తోంది. ఒకరిని మించి ఒకరు విజయాలు సాధిస్తూ దూసుకెళ్లిపోతున్నారు. ఇద్దరికి మెగా అభిమానుల అండదండ ఉన్నాయి. అయితే ఈ మధ్య చరణ్ జోరు కాస్త తగ్గింది. గోవిందుడు అందరు వాడేలే, బ్రూస్లీ పరాజయాలతో బాగా డీలా పడ్డాడు. అయితే బన్నీ వరుస విజయాలతో తన స్టార్డమ్ ని అమాంతం పెంచేసుకున్నాడు. ఇప్పుడు చరణ్తో పోలిస్తే బన్నీకే స్టార్ ఫాలోయింగ్ ఎక్కువ. బన్నీలా చరణ్ ఎందుకు ఎదగలేకపోతున్నాడా అన్న అసంతృప్తి చిరంజీవిలోనూ ఉందని, ఈ విషయంలో చిరు చాలా ఫీల్ అవుతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సరైనోడు ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఫంక్షన్ లో చిరంజీవి ప్రవర్తన, ఆయన ముఖ కవళికలు అభిమానుల్ని, అక్కడికి విచ్చేసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. వేదికపై చిరంజీవి లేని హుషార్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించినా ఆడియన్స్ మధ్య కూర్చున్నప్పుడు అనీజీగా ఫీల్ అయ్యాడు. మొహంపై చిరునవ్వే లేదు. ఈ ప్రోగ్రాం ఎప్పుడైపోతుందా, ఎప్పుడు బయటపడతానా అన్నంతగా కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు చిరు. పక్కన బన్నీ కూర్చున్నా తనతో అంతగా మాట్లాడింది లేదు. తన ధ్యాసంతా చరణ్ కెరీర్ వైపే మళ్లిందని, చరణ్ కూడా బన్నీలా ఎప్పుడు పైకొస్తాడో అన్న ఆందోళన పెరిగిపోయింది అని మెగా కాంపౌండ్ వర్గాలు సైతం చెప్తున్నాయి. చరణ్ ఇప్పుడు ధృవ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తని ఓర్వన్ కి రీమేక్ ఇది. ఈ సినిమా అయినా హిట్ అయితే చిరంజీవి బెంగ కాస్తైనా తగ్గుతుంది.